సినిమాలో నటించినట్లయింది. ఓ సార్ వినిపిస్తుందండి? వినబడుతుంది, ప్లీజ్ కంటిన్యూ. ఆల్రెడీ ఇతను సినీ నటుడే, ఆల్రెడీ ఏదో సినిమాలో అప్పట్లో నటించాడని కూడా చెప్తారు. నిజ జీవితంలో కూడా అలా నటించాలని అనుకుని మరి ఆడియో ఫాల్స్ లో దొరికిపోతా ఉంటాడు. నిన్నే ఒక వీడియో పోస్ట్ చేశాడు. ఎక్కడో బెంగాల్లో జరిగినటువంటి దాన్ని తీసుకొచ్చి పులివెందుల్లో జరిగినట్లుగా పోస్ట్ చేసి దానికి ఈయన కోయా ప్రవీణ్ గారి కారణం అంటూ ఒక వీడియో కూడా పోస్ట్ చేశాడు నిన్నే. సో ఇక అంబటి రాంబాబు మాటలు కూడా పట్టించుకుంటారు. ఈయన ఏమంటా ఉన్నాడు ఇప్పుడు, తల్లికి వందనం పోయిన సంవత్సరం ఎందుకు అమలు చేయలేదు అని అంటా ఉన్నాడు. మేము ప్రభుత్వాన్ని స్థాపించిన జూన్ 12వ తారీఖు, అప్పటికి స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి. దాదాపు ఒక 5-6 నెలలు పట్టు రావడానికి, ఎంతమంది అర్హులు ఉన్నారు ఏంటనేది రావడానికి ఒక టైం పడుతుంది. ఆ టైం తీసుకున్నాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చాం. ఇంకా వీళ్ళు అడిగేది ఏంటి, వీళ్ళు ఎప్పుడు అమలు చేశారు సార్ తల్లికి వందనం అనేది? అమ్మఒడి అని ఒక పేరు పెట్టారు కదా, వీళ్ళు ఎప్పుడు అమలు చేశారు అది? వీళ్ళు కూడా 1 సంవత్సరం తర్వాతే అమలు చేశారు. ఆ సంగతి ఎవరికి తెలియదు అనుకుంటారు. ఆ సంగతి ఎవరికి తెలియదు అనుకోండి, వాళ్ళ కింద వాళ్ళ నలుపు చూసుకోరు. ఇప్పుడు ఈ రోజు ప్రతి అర్హుడికి తల్లికి వందనం కింద ఎంతమంది అయితే ఎంతమంది ఉన్నారో ఈయన చెప్పుకుంటే 6,000 7,000 పడినాయి అంటే అసలు పరిస్థితే లేదు. 6,000 7,000 పడే పరిస్థితే లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 13,000 రూపాయలు పడతాయి. 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్కి వెళ్తాయి. ఎమ్మడి పడ్డాడు ఆ జీవోలు పట్టుకొని. ఎక్కడ సరిపోయింది సార్ వీళ్ళకి టైము? వీళ్ళ బతుకంతా అర్థాలు చెప్పడంతో వీళ్ళ బతుకంతా ఫేక్ వీడియోలు పోస్ట్ చేయడమే సరిపోయింది కదా. వీళ్ళు జీవో పట్టుకుని ఎమ్మడి పడ్డాడు. ఎక్కడ? అసెంబ్లీలోనా? ఒక్కరోజైనా అసెంబ్లీకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా? అసెంబ్లీలో ఎమ్మడి పడ్డాడా? ఎక్కడ ఎమ్మడి పడ్డాడు సార్? వీళ్ళు ఎక్కడ క్వశ్చన్ చేశారు ప్రభుత్వాన్ని? ఎక్కడ చెయ్యాలి? అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్ చేయాలి. వచ్చారా? చేశారా? గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా ఏదో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్నారు అంబటి రాంబాబు గారు. సార్ ఒకేసారి 3 సిలిండర్లు ఎవడు ఈడు సార్? నెత్తినేసి కొట్టుకుంటారా ఏంటి వీళ్ళు? వైసీపీ వాళ్ళకి ఇస్తాం, అంబటి రాంబాబుకి జగన్మోహన్ రెడ్డికి ఇస్తాం. మిగిలిన 2 సిలిండర్లు ఆ సంక్రం ఒకటి ఈ సంక్రం ఒకటి పెట్టుకుని తిరుగుతాడే ఏంటి అంబటి రాంబాబు? లేదా నెత్తిని పెట్టుకుని తిరుగుతాడా? 4 నెలలకు 1 సిలిండర్ అయిపోయిన వెంబడే ఇంకో 8 నెలలకి మరి 12వ నెలకి ఇంకో 3 సిలిండర్లు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డికి 2 సంఖ్యలో 2 సిలిండర్లు పెట్టుకుని తిరుగుతారే ఏంటి ఒక్కసారిగా ఇస్తే? సార్ ఈరోజు మేమిచ్చిన హామీల ప్రకారం 4,000 రూపాయల పెన్షన్ మొట్టమొదటి నెల నుంచే ఇస్తా ఉన్నాం. వీళ్ళు పెంచుతానన్నటువంటి 1,000 రూపాయల పెన్షన్ 5 సంవత్సరాలు పెంచారు. మేము పెంచుతామన్నటువంటి 4,000 రూపాయలు చేస్తామన్నటువంటి పెన్షన్ను మొట్టమొదటి నెల నుంచి వేయటం ప్రారంభించాం. అదే మాదిరిగా ఇదేదైతే ఉందో ఈ తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం. మహిళలకు ఉచిత బస్సు ఇస్తామని చెప్పాం, ఇచ్చాం. 20 లక్షల ఉద్యోగాలు సాధించడంలో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పాం. ఆ దిశగా 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, ఇచ్చి తీరుతాం. అన్నదాత సుఖీభావ కింద రైతులకి 20,000 ఇస్తామన్నాం, అందులో మొదటి విడత ఇచ్చాం, ఇచ్చి తీరుతాం. ఇక మీరు ఆరవదిగా ఉంది ఒకటి, మామూలుగా ఈ నెలకి 15,000 రూపాయలు మహిళలకు ఇస్తారు, అది ఒకటి మిగిలి ఉంది. అది ఎప్పటి నుంచి ప్రారంభిస్తారు? అవును సార్, అది కూడా దీపావళి నుండి ప్రారంభిస్తారు. మొన్నటి వరకు వీళ్ళు సార్ నీకు 15,000 రోడ్లు చుట్టూ ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తితో సహా అందరూ డ్యాన్సులు వేశారు. ఇప్పుడు ఎవడు కనపట్ల. ఆ తర్వాత తల్లికి వందనం మీద పడ్డారు. అదే తల్లికి వందనం అది ఇప్పుడు ఎవడు కనపట్ల రోడ్డు మీదకి. ఆ తర్వాత ఉచిత సిలిండర్ గురించి మాట్లాడాడు, ఎవడు కనపట్ల. దాని తర్వాత ఆర్టీసీ బస్ గురించి మాట్లాడాడు, ఎవడు కనపట్ల. అతి త్వరలో మహిళలకు ఇస్తామన్నటువంటి నెలకు 1,500 రూపాయలు. ఇలా కూడా అనుకోవచ్చు కదా వంశీ గారు, ఒక పథకం అమలు చేసేంత వరకు ప్రతిపక్షం ప్రశ్నిస్తుంది. వాళ్ళు ప్రశ్నించిన తర్వాత మీరు చేశారు కాబట్టి కర్మడాల్సిన అవసరం లేదు కదా, అలా కూడా అనుకోవచ్చు కదా. అవును సార్, ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళేమన్నా అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు సార్ మే 29, 2019 అధికారంలోకి వచ్చాడు. వచ్చిన దగ్గర నుండి అన్ని ఇచ్చుకుంటూ వచ్చాడా? పెన్షనే 5 సంవత్సరాలు పట్టింది పెంచడానికి. ఈయనేంటి సార్ వీళ్ళేంటి సార్ కామెంట్ చేసేది మమ్మల్ని? పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది. వంశీ గారు మరి కాసేపట్లో కరెక్ట్. వంశీ గారు మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాను. మనతోటి గాదె వెంకటేశ్వర గారు జనసేన సీనియర్ నేత జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటేశ్వర గారు నమస్తే సార్.
వస్తాయి. వెంకటేశ్వర గారు మీరు జాయిన్ అయ్యే ముందు మన పవన్ కళ్యాణ్ గారిది ఒక బయట ప్లే అవుతుంది, చూద్దాం. వందనం పథకం అమలు చేశాం. దీపం 2 పథకం కింద మహిళలకు ఇప్పుడే 2 విడత లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. స్త్రీ శక్తి పథకంతో మహిళా ప్రయాణికులకి ఉచిత బస్సు సౌకర్యం అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 8,458 బస్సులు ఉచిత ప్రయాణానికి అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వం ఎంపిక చేసిన 5 రకాల బస్సుల్లో నిర్ణీత గుర్తింపు కార్డు, అది ఆధార్ కావచ్చు, ఓటర్ ఐడి కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేదా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఐడిని చూపించి రాష్ట్రం మొత్తం ఎలాంటి ఆంక్షలు లేకుండానే తిరిగేందుకు ప్రభుత్వం ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు